సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి గుర్తింపు పొందిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి హుజూర్నగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతూ ప్రజలకి చేరువయ్యారని ఆయన అన్నారు. తెలంగాణలో రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మన జనసేన పార్టీకి గాజుగ్లాస్ గుర్తు అనేది శాశ్వతంగా కేటాయించడం జరిగింది. ఇంతకుముందు కామన్ సింబల్ గా ఉన్న గాజుగ్లాస్ గుర్తుని ఇప్పుడు జనసేన పార్టీకి శాశ్వతంగా కేటాయించడం జరిగింది. ఈ జనసేన పార్టీ అనేది మార్చి 14, 2014 తెలంగాణ గడ్డలోనే ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ గడ్డలోనే ఆవిర్భవించింది. జనసేన పార్టీ 10 ఏళ్ళు జనసేన అధినేత గారు ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. తను 2014లో అదే సంవత్సరం పార్టీ పెట్టిన సందర్భంగా, అదే సంవత్సరం రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మనం పోటీ చేయడానికి ఇప్పుడు సరైన సమయం కాదని ఎదురు చూసి అప్పుడు వద్దనుకున్నారు. తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ లో సుమారు 140 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడే 2019లో తెలంగాణలో కూడా 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. 2019లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది.